9వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుదాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈ మాట వినండి. ఇక్కడ ఒక స్త్రీని గురించి రాయబడిన మాట నేను మీకు ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నాను. మరి యొప్పే అనే ప్రాంతంలో తబిత అనే ఒక శిష్యురాలు ఉన్నారని ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఆమెకు మరొక భాషలో, ఉదాహరణకు తబిత ఇంగ్లీష్ అనుకోండి, తెలుగులో ఇంకొక భాషలో దొర్కా అని పేరు. ఈ రెండు పేర్లు ఒకటే, ఒక్కరి పేరే, తబిత, దొర్కా. దీనికి అర్థం ఏంటనంటే పుట్టినోట్లో రాయబడింది లేడీ అని పేరు. ఈ శిష్యురాలు ఒక రోజున చనిపోయారట. చనిపోతే అక్కడ కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. వారందరూ పేతురు అనే దైవ సేవకుడిని పిలిపించారు ఈమె కొరకు ప్రార్థన చేయడానికి. ఈమె కొరకు ప్రార్థన చేయడానికి పేతురు వచ్చినప్పుడు ఆమె చేసిన పనులు పేతురుతో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారనంటే, మీరు 39వ వచనాన్ని చదువుతున్నప్పుడు, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారు. ఈ దొర్కా లేక తబిత తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, వస్త్రాలు వారు చూపించారు. ఇంకా ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె చేసిన ధర్మకార్యాలు, సత్క్రియలు పేతురుతో వారు మాట్లాడుతున్నారని చెప్పాలి. స్తోత్రం. ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడు చాలాసార్లు మనుషులు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, చనిపోయిన తర్వాత ఏమీ తీసుకుని వెళ్ళము, ఒక 6 అడుగుల స్థలం మాత్రమే మనకు మిగులుతుంది అని చెప్తారు. ఎన్ని సంపాదించినా, ఏం సంపాదించినా మనిషికి ఎంత స్థలం మిగులుతుందట? 6 అడుగుల స్థలం. అది నిజం కాదు. దానికంటే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం చేయవలసిన, సంపాదించుకోవలసిన మంచి పేరును గురించి ఈ మధ్యాహ్నం నేను మీతో మాట్లాడగోరుతున్నాను. హల్లెలూయా. మనిషి చనిపోయిన తర్వాత ఎలాగైనా నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు. ఎలాగైనా సరే నలుగురు మన గురించి మాట్లాడతారు. తప్పకుండా మన ఇంట్లో వారు మాట్లాడతారు, తప్పకుండా మన ఇరుగు పొరుగు వారు కూడా మాట్లాడతారు. మాట్లాడకుండా ఉండే వ్యక్తి భూమి మీద ఎవరో ఉండరని చెప్తాను నేను. మంచి వాళ్ళైతే మంచి మాట్లాడతారు, చెడ్డ వాళ్ళైతే చెడు మాట్లాడతారు. కానీ ఈ మధ్యాహ్నం దేవుని పిల్లలైన మీతో నేను మాట్లాడేది ఏంటంటే, ఈ దొర్కా, ఈ తబిత సంపాదించుకున్న మంచి పేరు దేవుని బిడ్డలైన వారు సంపాదించుకోవాలి. స్తోత్రం. ఎందుకు అని అంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం చెప్తుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు, వెండి బంగారముల కంటే దయ మనం సంపాదించుకోవాలి. గొప్ప ఐశ్వర్యం ఈ భూమి మీద, ఈ లోకంలో మనుషులు మాట్లాడితే ఐశ్వర్యం గురించి, ఘనత గురించి, గొప్పతనం గురించి, ఇంకా వాళ్ళు ధరించే వస్త్రాల గురించి, వస్తువుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఒక రోజున బూడిదైపోతాయి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమంటే, సంపాదించిన వెండి బంగారాలు మనం తీసుకుని వెళ్ళలేం, సంపాదించుకున్న గొప్ప గొప్ప వస్తువులు మనం తీసుకుని వెళ్ళలేం. మరి మనకు కూడా వచ్చేది ఏంటి అని అంటే,
మంచి పేరు మనకు కూడా వస్తుంది. హల్లెలూయా. ఇంకా మనం ఎవరి దయను సంపాదించుకుంటామో వారి యొక్క దయ మనతో కూడా వస్తుంది. వెండి బంగారాలు అవసరమా అని అంటే అది చాలాసార్లు ఉపయోగపడతాయి కనుక అవసరమే. కానీ దానికంటే మంచి పేరు చాలా అవసరం. స్తోత్రం. దానికంటే భూమి మీద మనకు అవసరమైన వస్తువుల కంటే, వాహనాల కంటే, ఆస్తి పాస్తుల కంటే దయను మనం సంపాదించుకోవాలి. ఇక్కడ దొరక వాటిని సంపాదించుకున్నట్టు మనం చూస్తాము. ఆమె బ్రతికి ఉన్నప్పుడు సత్క్రియలు బాగా చేసిందట. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ధర్మకార్యాలు చేసిందట. హేయక్రియలు కాదు. హేయక్రియలు ఎప్పుడు అందరినీ బాధ పెడతాయి. మంచి పనులు అందరి మన్నన పొందేటట్టుగా, అందరి ద్వారా మంచి పేరు పొందేటట్టుగా చేస్తాయి. ఈ మాటను చాలామంది మాట్లాడితే ఏమంటారనంటే, బ్రతికేది 4 రోజులైనా ఎలా బ్రతకాలి? హంసలాగా బ్రతకాలి. స్తోత్రం. హంస ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. అది ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ ఉంటుంది అని అడిగితే ఎవరో చెప్పారు, ఆ కొండల్లో ఉంటుంది. బ్రతికిన 4 రోజులు నలుగురు నాలుకల మీద మనం నానుతూ బ్రతకూడదు. హల్లెలూయా. ఎలా బ్రతకాలనంటే హంసలాగా బ్రతకాలి. దాని అర్థం మంచిగా బ్రతకాలి. స్తోత్రం. ఈ దొర్కాను గురించి, ఈ తబితను గురించి మనుషులు అలా మాట్లాడుకుంటున్నారు. ఏమని పేతురు అనే దైవ సేవకునితో చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆమె ఈ భూమి మీద మాతో ఉన్నప్పుడు సత్క్రియలు, ధర్మకార్యాలు చాలానే చేసిందని చెప్తున్నారు. చాలానే చేసింది. మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెప్పాల్సి వస్తే మంచే చెప్పాలి. స్తోత్రం. అంతేగాని ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అలా బ్రతికున్నప్పుడు మమ్మల్ని వేపుకుని తినేశారు, చంపుకు తినేశారు, అసలు కుదురుగా ఉంచేవారు కాదు, లేకపోతే మమ్మల్ని అలా తిట్టుకునేవారు, వాళ్ళతో ఇంకెప్పుడు గొడవలే, ఇలాంటి సాక్ష్యం మనం సంపాదించుకుంటే ఇంకంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి లేదు. మొట్టమొదట మన ఇంట్లో వాళ్ళు మన గురించి మంచిగా చెప్పాలి. స్తోత్రం. మన ఇంట్లో వాళ్ళు మన గురించి ఏం చెప్పాలి? మంచిగా చెప్పగలగాలి. ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కనుక నీ భర్త నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం. నీ భర్త నీ గురించి ఏం చెప్పాలి? భార్య అంటే ఈమండి, ఆమె బ్రతికినంతకాలం ఆమె వలన నేను మేలే అనుభవించాను కానీ కీడేమీ అనుభవించలేదండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చెప్తున్నట్టుగా, అక్కడ రాయబడినట్టుగా చెప్పాలి. అందులో రాయబడినట్టుగా ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు అని రాయబడింది. అలాగున ఆమె బ్రతికి ఉన్నంతకాలం నాకు మేలే చేసింది కానీ కీడేమీ చేయలేదండి. అతని లాభప్రాప్తికి అసలు వెలితి కలుగదు అని రాయబడింది. అలాగున ఆమె బ్రతికి ఉన్నంతకాలం నాకు లాభదాయకంగా బ్రతికిందండి. అలా చెప్పగలగాలి మన గురించి. స్తోత్రం. హల్లెలూయా. మనం బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు మనం తప్పకుండా ఈ దొర్కాను గురించి, ఈ తబితను గురించి వ్రాయబడినట్టుగా సత్క్రియలను, ధర్మకార్యాలు మనం ఎక్కువ చేయాలి. హల్లెలూయా. ఏ కార్యాలు చేయాలి? సత్క్రియలు మనం చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. నిజానికి మనం చనిపోయిన తర్వాత 6 అడుగుల స్థలం అనే మాట మీరు చాలాసార్లు వింటుంటారు. 6 అడుగుల స్థలమే ఉంటుంది, ఇంకేం ఉండదని. వారి క్రియలు వారి వెంట పోతాయి అని చెప్పి బైబిల్ చెప్తాయి. అందుకే బ్రతికినన్ని రోజులు మీరు ఎలా బ్రతకాలి అని అంటే సత్క్రియలు చేస్తూ బ్రతకాలి. స్తోత్రం. ఇవే దేవుని దగ్గర మిమ్మల్ని నిలవబెడతాయి. ఇవే దేవుని దగ్గర మీ గురించి సాక్ష్యం చెప్తాయి. సత్క్రియలు, ధర్మకార్యాలే మీ గురించి అదినాన్న సాక్ష్యం చెప్తాయి. ఈ భూమి మీద సంపాదించినవేమి మన గురించి ఆ రోజు ఏం ఉపయోగపడదు. హల్లెలూయా. ఈ దొర్కా, ఈ తబిత గురించి దైవ సేవకుడు
పేతురు గారి దగ్గర ఆ విధవరాండ్రు అందరూ ఏమని సాక్ష్యం చెప్తున్నారు మన గురించి, అలాంటి మంచి సాక్ష్యాలు చెప్పబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పబడాలి? మంచి సాక్ష్యాలు చెప్పబడాలి. ఈ భూమి మీద ఎవరైనా ఒక మాట అనగానే వారిని గదిమేసి, అవునా అవునా నా గురించి ఎలాగన్నావంటే అవునా, బ్రతికొండగా అయితే మనల్ని మాట్లాడుతున్న వారి నోరు నొక్కేసి వారి మాటలన్నీ కప్పిపెట్టేసి మనం ఏదైనా కవర్ చేసుకొని బ్రతికేయచ్చు. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి మంచి సాక్ష్యాలు వినబడగలగాలి. హల్లెలూయా. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకోటి లేదు. అదే మిగిలిపోతుంది, అదే ఉండిపోతుంది. మనం సంపాదించినవన్నీ ఒక దినాన బూడిదలో కలిసిపోతాయి. మనం ధరించినవి బూడిదలో కలిసిపోతాయి. మనము వాడిన వస్తువులు కూడా బూడిదలో కలిసిపోతాయి. ఈ దినాన్న మనిషికి వచ్చే పేరు ప్రఖ్యాతి దేన్ని బట్టేనంటే ధరించే వస్త్రాలు, వాడుతున్న వస్తువులు, సంపాదించుకున్న వెండి బంగారాలు, కట్టుకున్న గృహము, ఉన్న భూములు, ఆస్తిపాస్తులను బట్టి ఇదిగో మేమెంత అని చూపించుకోవడానికి వాళ్ళు, ఇదిగో వాళ్ళు అంతా అని చెప్పుకోవడానికి వాళ్ళ వెనకాల తిరిగే మనుషులు, ఇవన్నీ ఒక దినాన భూమి మీద ఉండిపోతాయి. మరి ఏది శాశ్వతంగా నిలిచిపోతుందని అంటే మన గురించి చెప్పబడుతున్న మంచి సాక్ష్యము, మంచి పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది. హల్లెలూయా. దొరకను గురించి, తబితాను గురించి మీకు జ్ఞాపకం చేయడానికి కారణం అదే. మీ గురించి కూడా దేవుని దగ్గర అలాంటి ఒక మంచి సాక్ష్యం వినబడితే ప్రభు సంతోషిస్తాడు. మీరు పరలోకములో స్థలము సంపాదించుకోగలుగుతారు. ఎక్కడ స్థలం చెప్పాలి? ఇక్కడ ఏవండి, ఎన్ని సంపాదించినా అన్ని వదిలిపెట్టేసి మనము యేసుప్రభు బిడ్డలు కనుక పాతి పెట్టడానికి ఎవరో అంటున్నట్టు 6 అడుగుల స్థలం సరిపోతుంది. ఇక్కడ 6 అడుగుల స్థలం కూడా సంపాదించుకుని, లేక అంతకంటే ఎక్కువే సంపాదించుకొని పరలోకంలో కనీసం కాలు పెట్టడానికి చోటు సంపాదించుకోలేదు అనుకోండి. పరలోకంలో చోటు పెట్టడానికి సంపాదించుకోవాలనుకోండి, స్థలం, కాలు పెట్టడానికి స్థలం కావాలి అని అంటే మనము చేయాల్సింది సత్క్రియలు, ధర్మకార్యాలు చేయాలి. హల్లెలూయా. అధర్మంగా, అన్యాయంగా బ్రతకూడదు. స్తోత్రం. ఎలా బ్రతకూడదు? అధర్మంగా బ్రతకూడదు, అన్యాయంగా బ్రతకూడదు, ధర్మంగా బ్రతకాలి. స్తోత్రం. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో అలా మనం బ్రతకాలి. సత్క్రియలు మనం చేయాలి. సత్క్రియలు అంటే ఏమో కాదు, వాక్యం చెప్తున్నట్టుగా చేయడమే సత్క్రియలు. వాక్యానికి విరోధంగా బ్రతికేదంతా సత్క్రియలు కాదది. అవి హేయమైన క్రియలు, అన్యాయపు క్రియలు, అధర్మ కార్యాలు. కనుక ఈ దొర్కాను గురించి, తబితాను గురించి విన్న తర్వాత మీరు అవును ప్రభువా, నా గురించి కూడా నీ సన్నిధిలో ఇలాంటి ఒక మంచి సాక్ష్యం వినబడాలి అని ఆశ ఉంటే గనక ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం.